ఆదివారం కావడంతో సరదాగా చీరాల బీచ్ వద్దకు వచ్చారు. అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి 8 మంది గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు గమనించి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన వారంతా అమరావతిలోని వీట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు బృందంగా గుర్తించారు పోలీసులు. हाँ कितना ये यार ఆదివారం కావడంతో సరదాగా చీరాల బీచ్ వద్దకు వచ్చారు. అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి 8 మంది గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు గమనించి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన వారంతా అమరావతిలోని వీట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు పోలీసులు. ఆదివారం కావడంతో సరదాగా చీరాల బీచ్ వద్దకు వచ్చారు. అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి 8 మంది గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు గమనించి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన వారంతా అమరావతిలోని వీటి యూనివర్సిటీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు పోలీసులు. రైట్గా విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మీరావాలి అందిస్తారు. మీరావాలి. అనిల్, ఏదైతే బాపట్ల జిల్లా చీరాల ఓడరేవులో జరిగినటువంటి పెను విషాదం అనేది మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అందులో ఏదైతే అమరావతికి చెందినటువంటి కొంతమంది విట్ కాలేజీకి చెందినటువంటి విద్యార్థులు సేద తీరడానికి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి చీరాల ఓడరేవు ప్రాంతంలో ఆదివారం కావడం వల్ల కొంతమంది యువకులు అక్కడికి వచ్చేసి బీచ్ లో స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఉధృతమైనటువంటి అలలు వచ్చినటువంటి తరుణంలో వచ్చినటువంటి సందర్భంగా ఎవరైతే ఈతకెళ్ళినటువంటి వారిలో దాదాపు 8 మంది గల్లంతైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. వారిలో సుమారుగా ఇప్పటికైతే 3 చనిపోవడం జరిగింది. వారితో పాటు మరో 2 పరిస్థితి తీవ్ర విషాదంగా అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 8 మందిలో 3 అయితే ఇంకా గల్లంతై ఉన్నారు. వారి ఆచూకైతే ఇప్పటి వరకు అయితే తెలియలేదు. కానీ ఏదైతే సముద్ర స్థానానికి వచ్చినటువంటి సమయంలో ఇటువంటి విషాద ఛాయలు అలుముకోవడంతో ఒక్కసారిగా చీరాల ఓడరేవు ప్రాంతంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయనైతే ఖచ్చితంగా కనబడుతుందని. థ్యాంక్ యూ.